వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను దీపిక. నేను శిరీష. ఒడిశాలోని పూరిలో జగన్నాథుడి రథోత్సవ తొలిఘట్టం పూర్తయింది. మూల విరాట స్వామివారు రథయాత్రపైకి వచ్చేశారు. నంది ఘోష, తాళధ్వజ, దర్పదలన్ రథాలు అందంగా ముస్తాబయ్యాయి. ఈ వేడుకల్లో 12 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేశారు. భద్రతకు ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వం తొలిసారిగా 275 AI కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేసింది. దీనికి తోడు 10,000 మంది జవాన్లను నియమించింది. భూతల, జల, వాయు మార్గాలపై గట్టి నిఘా ఉంచినట్లు డీసీపీ తెలిపారు. శ్రీక్షేత్రంలోని గర్భగుడిలో భక్తులకు నేత్ర పర్వం చేసే 3 మూర్తులు పెంచిన తల్లి గుండిచాదేవి ఆలయానికి చేరుకోవడం ఆనవాయితీ. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో రథయాత్రలో ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. పూరిలో దీనికి భిన్నంగా మూల విరాట్ విగ్రహాలనే రథాలపై ఉంచి యాత్ర నిర్వహించడం విశేషం. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సిట్ విచారించింది. జూబ్లీహిల్స్ పిఎస్ లో 2 గంటలకు పైగా విచారణ కొనసాగింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఇక సాక్షిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. జగన్ క్యాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారణ వాయిదా వేసింది. వచ్చే మంగళవారానికి విచారణను వాయిదా వేసింది. సింగయ్య మృతి కేసులో జగన్ తో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు అయ్యాయి. దీంతో తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలు క్యాష్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై నిన్న విచారణ చేపట్టిన కోర్టు ఇవాల్టికి వాయిదా వేసింది. కాసేపటి క్రితం విచారణ చేపట్టిన న్యాయస్థానం అన్ని పిటిషన్లను వచ్చే మంగళవారం రోజున విచారణ చేస్తామని చెప్పింది. అప్పటి వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ మహాదేవపూర్ మండల కేంద్రంలోని సిఎస్ఆర్ 20 లక్షల నిధులతో నిర్మించిన చిల్డ్రన్ పార్క్ ను ప్రారంభించారు. అలాగే అర్హులైన 54 మంది దివ్యాంగులకు ఉపకరణాలు అందజేశారు. 90 కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వారం రోజుల్లో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి నిర్వహించిన 5K రన్ ను కలెక్టర్ రాజశ్రీ షా, ఎస్పీ అఖిల్ మహజన్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, బెడ్మా బొచ్చుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ 5K రన్ లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు మోసాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్దామని మాజీ మంత్రి ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. కాకినాడ సూర్యకళా మందిరంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తొలుత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని తెలిపారు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ, రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో పేర్లతో 5 వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతల కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంటు పరిశీలకుడు సూర్యనారాయణ రాజు, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ మున్సిపల్ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో తాడేపల్లిలో కార్మికులు ఆందోళన నిర్వహించారు. ఏపీ సీడీఎంఏ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఏపీ కార్మిక జేఏసీ గత 52 రోజులుగా సమ్మె చేస్తున్న కూటమి ప్రభుత్వం స్పందించడం లేదంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. తాడేపల్లి మున్సిపల్ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. తమ డిమాండ్స్ పరిశీలించాలని ప్లకార్డ్స్లతో రోడ్డెక్కారు. దీర్ఘకాలిక కార్మిక సమస్యలైన జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 30 నుండి అన్ని డిపార్ట్మెంట్లలో పనులు నిలిపివేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని చారిత్రాత్మకమైన లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం అధ్యక్షుడు మారుతి యాదవ్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాజా భజంత్రీల నడుమ గోల్కొండ కోటపై శ్రీ జగదాంబిక అమ్మవారి దేవాలయానికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. ఈ సందర్భంగా మారుతి యాదవ్ మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన గోల్కొండ జగదాంబ అమ్మవారికి తాము తొలి బోనం సమర్పించడం ఆనందంగా ఉందన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల రామాలయ శ్రీ రామచంద్ర స్వామి వారికి నెల్లూరు వాస్తవ్యులు సంతోష్ కుమార్ రెడ్డి సాహిత్య దంపతులు సుమారు 9 కేజీల వెండితో 12 లక్షల విలువ గల వెండి కవచాలను బహుకరించారు. భద్రాచల శ్రీ రామచంద్ర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అధికారులకు అందజేశారు. ముందుగా భద్రాచల రామయ్య దర్శనం చేసుకున్న వీరికి ఆలయ అర్చకులు అధికారులు వేద పండితుల ఆశీర్వచనం అందజేశారు. పర్ణశాల రామాలయం శ్రీ రామచంద్ర లక్ష్మణ్ స్వామి వార్ల శ్రీ వెండి కవచాలను అందజేశారు. బాపట్ల జిల్లా చీరాలలోని బార్లీ పొగాకు కేంద్రాలను చీరాల పచ్చూరు ఎమ్మెల్యేలు ఎంఎం కొండయ్య, ఏలూరు సాంబశివరావులు పరిశీలించారు. పొగాకు కొనుగోలుపై అధికారుల నుండి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యేలు విడతల వారీగా చివరి పొగాకు వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. రైతుల ఇబ్బందులను గుర్తించిన కూటమి ప్రభుత్వం మార్క్ ఫెడ్ ను రంగంలోకి దించి కొనుగోలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం కూటమి రైతులకు మేలు చేస్తుందని చెప్పారు. వైసీపీ రైతుల పట్ల దొంగ ప్రేమ కురిపిస్తుందని ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్లు రైతులను అనేక ఇబ్బందులకు గురి చేసిన వైసీపీ ఇప్పుడు రైతుల గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రైతులు కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని వారు కోరారు. జూలై 13వ తేదీన నిర్వహించే బోనాల ఉత్సవాలకు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆహ్వానించారు. సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయ అధికారులు వెస్ట్ మారేడ్పల్లిలోని కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ముందుగా ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో మనోహర్ రెడ్డి, రామ్ గోపాల్ పేట డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, చైర్మన్ కామేష్ తదితరులు ఉన్నారు. కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు వాత్సల్య మిషన్ పీఎం కేర్ ఫర్ చిల్డ్రన్స్ ఫండ్ కింద 10 లక్షల రూపాయలు గతంలో మంజూరయ్యాయి. డిపాజిట్ చేసిన ఈ సొమ్ము ఇప్పుడు దేశంలో తొలి మెచ్యూరిటీ డిపాజిట్ సొమ్ముగా చెక్కు రూపంలో మొదటి లబ్ధిదారులైన సుమమణికి రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, శాసన మండలి సభ్యులు సోమ వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తుని స్వయంభూ శివాలయంలో గల ఉపాలయంలో గల అమ్మవారి దివ్య సన్నిధిలో వారాహి అమ్మవారి నవరాత్రులు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారాహి మాత అలంకరణలో ఉన్న అమ్మవారికి అర్చకులు కుంకుమ పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో తొలి రోజు వారాహి అమ్మవారిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందం పొందారు. ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ వారాహి అమ్మవారిని ఆరాధించాలని అర్చకులు అనుగ్రహ భాషణం చేశారు. ప్రధానంగా వారాహి మాత అంటే ఎవరు, మనకి ఏ విధమైన వరాలు అందిస్తుందో తనదైన శైలిలో అక్కడి అర్చకులు కొండవీటి రామలింగేశ్వర శర్మని వివరించారు. సత్యసాయి జిల్లా రోళ్ల మండల కేంద్రంలో బీజేపీ 11 ఏళ్ల పాలనపై ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సెల్ అధ్యక్షుడు ఆనంద్ నాయక్, మడకశిర మండల అధ్యక్షుడు రామ్దాస్ స్వామి, రోళ్ల మండల అధ్యక్షుడు బద్రీనాథ్ పాల్గొన్నారు. రోళ్ల మండల అధ్యక్షుడు బద్రీనాథ్ ఆధ్వర్యంలో దాదాపు 40 మంది బీజేపీలో చేరారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టి అన్నదానం చేశారు. అన్నమయ్య జిల్లా నందరూలు మండలంలోని అరవపల్లెలో భర్తతో కాపురం కోసం భార్య నిరసన వ్యక్తం చేసింది. భర్త దేవేంద్ర ప్రసాద్ తనను ఇంట్లోకి రప్పించుకోవాలని భార్య శారద తండ్రితో కలిసి నిరాహార దీక్షకు కూర్చుంది. హనుమంతు దేవేంద్ర ప్రసాద్ తో వేంపల్లికి చెందిన శారదకు 2014లో వివాహమైంది. అనంతరం తల్లి మాటలు విని భార్య శారదను భర్త దేవేంద్ర దూరం పెట్టాడు. భార్య అంగీకారం లేకుండానే కోర్టు ద్వారా విడాకులు పొందాడు. అయితే తనకు విడాకులు వద్దని తన భర్తతో కాపురం చేస్తానని విడాకులు రద్దు చేయించి కాపురం కోసం భార్య శారద ప్రయత్నాలు మొదలుపెట్టింది. 6 నెలలుగా భార్య కాపురం కోసం ప్రయత్నాలు చేస్తున్న దేవేంద్ర ఇంటిలోకి రానివ్వకుండా ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయాడు. తనకు తన భర్త కావాలని, తనను ఇంట్లోకి రప్పించుకోవాలని ఇంటి బయట మెట్లపై తండ్రితో కలిసి భార్య శారద నిరసన వ్యక్తం చేస్తోంది. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ప్రధాన ఆలయాలలో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక అధికారులను నియమించింది. ఆయా ఆలయాలలో పబ్లిక్ పర్ఫెక్షన్ సర్వే విధానం ద్వారా భక్తుల నుండి రోజువారీ అభిప్రాయాలను కూడా సేకరించడం. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆయా దేవాలయాల ఏర్పాట్ల పరిశీలనకు దేవాదాయ శాఖ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ ప్రాంతీయ సంయుక్త మల్టీ జోన్ 2
కమిషనర్ తిరుపతిలను పరిశీలకులుగా దేవాదాయ శాఖ నియమించింది. ఈ సందర్భంగా చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ యాత్రికులు బస చేసే దేవస్థానం సత్రాలు, కాటేజీలు జన సమూహం ఎక్కువగా ఉండే ప్రాంతంలో చెత్తాచెదారం తొలగించే విధంగా పారిశుద్ధ్యం విభాగం చర్యలు చేపట్టాలన్నారు. రోజువారీగా భక్తులకు అందించే ఉచిత ప్రసాదాలు, విక్రయానికి ఉంచిన లడ్డు, పులిహోర ప్రసాదాలు రుచికరంగా ఉండేటట్టు శ్రద్ధ కనబర్చాలన్నారు. అన్నప్రసాద వితరణలో శుచి శుభ్రత పాటించాలన్నారు. శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ రాజగోపురం వద్ద అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లకు తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసరలో బాసర ఆర్జీయూకేటీ మహబూబ్ నగర్ కేంద్రానికి చెందిన స్కూల్లో స్పోర్ట్స్ ఎన్సీసీ కోటాలో ప్రవేశానికి అర్హత పొందిన విద్యార్థుల ధృవపత్రాలను పరిశీలించారు. స్పోర్ట్స్ ఎన్సీసీ విభాగాల అధికారులతో కలిసి వీసీ గోవర్ధన్, ఓఎస్డీ మురళీదర్శన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు. ప్రతిభ ఉన్న విద్యార్థులకు అవకాశం కల్పించడమే విశ్వవిద్యాలయ లక్ష్యమని వీసీ గోవర్ధన్ పేర్కొన్నారు. పూర్తిగా పారదర్శకంగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా డీఈఓ కార్యాలయాన్ని ఏఎస్ఎఫ్ఐ నాయకులు ముట్టడించారు. ప్రైవేటు స్కూళ్లలో అధిక ధరలకు నోట్బుక్స్ విక్రయాలపై ఏఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన తెలిపారు. నోట్బుక్స్ వ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ డీఈఓ ఛాంబర్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ప్రైవేటు స్కూల్స్ దోపిడీని అరికట్టడంలో డీఈఓ విఫలమయ్యారని డీఈఓకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు స్కూల్స్ పై చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా గాజువాక కేబీఆర్ వాటర్ ప్లాంట్ దగ్గర కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. విధులు బహిష్కరించి కేబీఆర్ జంక్షన్ వద్ద నిరసన చేపట్టారు. తమకు జీతాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేశారు. చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గోకవరం మండలం వీర్లంకపల్లి గ్రామంలో 54 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ పనులను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ప్రారంభించారు. విగ్రహ ఏర్పాటుకు 10 లక్షల రూపాయల విరాళాన్ని ఆయన ఇటీవలే ప్రకటించారు. గతంలో ఆలయ నిర్మాణానికి 2 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు కంబాల శ్రీనివాసరావుని పూలమాలతో ఘనంగా సత్కరించారు. భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలంతో పాటు పలు మండలాల్లో రేషన్ షాపులను సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ జయప్రకాష్ కమిటీ సభ్యులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు పంపిణీ చేస్తున్న విధానం, రేషన్ బియ్యం వివరాలను ప్రజల నుండి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సక్రమంగా రేషన్ బియ్యం అందించాలని, లేకుంటే రేషన్ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని సెంట్రల్ కమిటీ సభ్యులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా సివిల్ సప్లై అధికారి శ్రీనాథ్, పలు మండలాల తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైంసా ఏరియా హాస్పిటల్లో గత దశాబ్దన్నర కాలంగా అవుట్సోర్సింగ్ పద్ధతిలో పారిశుద్ధ కార్మికురాలుగా పనిచేస్తున్న చంద్రబాయి అనే మహిళకు ఉద్యోగ విరమణ సందర్భంగా వినూత్నంగా వీడ్కోలు పలికారు. సీనియర్, జూనియర్ కార్మికులంతా కలిసి ఆమెకు పాద పూజ చేశారు. తమ శేష జీవితం సంతోషంగా గడపాలని సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్, డాక్టర్ అనిల్ సిబ్బందిని ఆకాంక్షించారు. అనంతరం ఆమెకు ఘన సన్మానం చేశారు. తోటి కార్మికులు ఆర్థిక సహాయం చేసి మరీ వీడ్కోలు పలికారు. ఖమ్మం రూరల్ మండలం ఎం వెంకటాయపాలెంలో భర్త ఇంటి ఎదుట భార్య పాపిట్ల పరిమళ బైఠాయించి నిరసన తెలిపింది. ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఓ మగబిడ్డకు తండ్రి అయిన తర్వాత పాపిట్ల మహేష్ అని కానిస్టేబుల్ మొహం చాటేశాడని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. పాపిట్ల మహేష్ 8వ బెటాలియన్ లో కానిస్టేబుల్ గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విధులు నిర్వహిస్తున్నాడు. మాజీ మంత్రి పేర్ని నానిపై జనసేన నేత డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. సుపరిపాలనలో తొలి అడుగు సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగంపై పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి పేర్ని నానికి లేదన్నారు. 50,000 ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిన పేర్ని నానిలో మార్పులు రాలేదన్నారు. మనుషుల ప్రాణాలంటే లెక్కలేని విధంగా వైసీపీ నేతలు మాట్లాడడం బాధాకరమన్నారు. పేర్ని నానికి చెందిన గోడౌన్లలో పేదల బియ్యం ఎలా మాయమయ్యాయి? తప్పు జరిగిందని ఒప్పుకొని పరిహారం కడితే సరిపోతుందా అని ప్రశ్నించారు. డబ్బులు కట్టినంత మాత్రాన దొంగ మంచైపోతాడా అని నిలదీశారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ పై జిల్లా కలెక్టర్ డికే బాలాజీకి వైసీపీ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ నాయకత్వంలో కలెక్టర్ ని వైసీపీ కార్పొరేటర్లు కలిసి వినతి పత్రం అందజేశారు. కౌన్సిల్ ప్రమేయం లేకుండా కార్పొరేషన్ విధులను దుర్వినియోగం చేస్తున్నారని కమిషనర్ పై ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని కౌన్సిల్లో పాలక వర్గంగా ఉన్న తమను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ పై తగు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని వైసీపీ కార్పొరేటర్లు కోరారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలో పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పించేందుకు శాంతి భద్రతల పరిరక్షణకే ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు పరిగి డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలచే పరిగి పోలీస్ స్టేషన్ నుంచి టీచర్ కాలనీ బస్టాండ్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉంటారని, ఏదైనా సమస్య వస్తే పోలీసులను ఆశ్రయించాలని డీఎస్పీ శ్రీనివాస్ సూచించారు. తప్పు చేయనప్పుడు ఎవరికీ తలవంచన అవసరం లేదన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విశాఖ మధురవాడలో నీటి సరఫరా శాఖ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. ఉద్యోగ సంఘాల పిలుపుతో సమ్మె చేస్తున్నట్లు కార్మికులు తెలిపారు. కార్మికుల జీతాలు పెంచలేదంటూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఉన్నతాధికారులు రాతపూర్వకంగా హామీ ఇస్తేనే విధులకు హాజరవుతామని కార్మికులు చెప్పారు. జీవీఎంసీ పరిధిలోని జిల్లా వ్యాప్తంగా సుమారు 1250 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. 11వ తారీఖునే అధికారులకు సమ్మె నోటీసు అందించామని సంఘం నాయకులు తెలిపారు. ఇప్పటికీ స్పందించకపోవడంతో సమ్మెకు దిగినట్లు కార్మికులు వెల్లడించారు. మంచిర్యాల జిల్లాలో ఖాళీ బిందెలతో మహిళలు నిరసన చేపట్టారు. చెన్నూరు పట్టణంలోని కౌటం వీధి కాలనీ వాసులు ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. తమ కాలనీలో తాగునీరు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు పెట్టి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుని కాలం గడుపుతున్నామని కాలనీ వాసులు తెలిపారు. ముక్కుపిండి ఇంటి పన్నులు వసూలు చేసే మున్సిపల్ అధికారులు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి తమకు తాగునీరు వచ్చే విధంగా చూడాలని కోరారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని కాలనీవాసులు హెచ్చరించారు. భారత కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరిట విడుదల చేసిన లేఖలో ఈ దేశ మూలవాసులైన ఆదివాసుల అస్తిత్వం ప్రమాదంలో పడేసే జీవో నెంబర్ 49 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 5వ, 6వ షెడ్యూల్లో అడవులపై పూర్తి హక్కు ఆదివాసులకే ఉందని, అందుకు విరుద్ధంగా ఆదివాసీ ప్రజలను అడవుల నుండి వన్యప్రాణి సంరక్షణ పేరుతో ఖాళీ చేయించాలని చూస్తున్న ప్రభుత్వాన్ని ఆదివాసీ బిడ్డ ఒకప్పటి నక్సలైట్ ప్రభుత్వంలో పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి సీతక్క అడ్డుకోవాలని సూచించారు. సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు జిల్లాలోని అటవీశాఖ అధికారులు ఆదివాసుల నివాసాలను కూల్చివేయాలని చూడడం అవమానకరమన్నారు. ఆదివాసుల పక్షాన సీతక్క నిలబడి జీవో నెంబర్ 49 రద్దు చేసేందుకు కృషి చేయాలని ఆ లేఖలో మావోయిస్టు కోరారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బెల్ట్ షాపులను తొలగించాలని మహిళలు ధర్నా నిర్వహించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని చింతగూడ, కోయవాగు గ్రామాలకు చెందిన మహిళలు కాగజ్ నగర్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట మద్యాన్ని నిషేధించాలంటూ నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. తమ గ్రామాలలో బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ నిర్వహిస్తున్నారని, దీంతో మగవారు, పిల్లలు మద్యానికి బానిసై తాగొచ్చే కుటుంబ సభ్యులపై వేధింపులకు పాల్పడుతున్నారని వారు ఆందోళనకు దిగారు. గ్రామాల్లో ఒక్క బెల్ట్ షాపు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎక్సైజ్ సిఐ రవికుమార్ కు వినతి పత్రం అందజేశారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని బట్టుపల్లి గ్రామంలో తాగునీటి కోసం మహిళలు ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో కాగజ్ నగర్ దహేగాం ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. గత 15 రోజులుగా గ్రామంలో తాగునీటి సరఫరా నిలిచిపోయిందని, బోర్లు కూడా ఎండిపోవడంతో నీటి కోసం తల్లడిల్లిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు సమస్య పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే రోడ్డుపైకి వచ్చి ధర్నాకు దిగాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామంలో కదిరి రోడ్డులో ఉన్న మోహన్ ట్రేడర్స్ షాపులో అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. బత్తలపల్లి పోలీసులు గుర్తించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. షాపు యజమాని మోహన్ రెడ్డి మాట్లాడుతూ సుమారు 3 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టులో గేట్లకు మరమ్మతులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 4 గేట్లకు రోపం మరమ్మతులు పూర్తి కాగా మరో 4 గేట్ల పనులు వేగంగా కొనసాగుతున్నాయని జూరాల ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ రహీముద్దీన్ తెలిపారు. ప్రాజెక్టు గేట్లకు ఉపయోగించే స్టీల్ కేబుల్స్ లోని కొన్నింటిలో పాతవి తొలగించి కొత్తవి అమర్చుతున్నామని తెలిపారు. వర్షాల కారణంగా కృష్ణా నదిలో భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నప్పటికీ ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు. జూరాలకు 12 లక్షల క్యూసెక్కుల వరద నీటిని అడ్డుకునే సామర్థ్యం ఉండగా ప్రస్తుతం ప్రవహిస్తున్న నీటి పరిమాణం దానికంటే చాలా తక్కువగా ఉందని చెప్పారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో ఉందంటూ అసత్యపు వార్తలు షేర్ చేస్తున్నారని, అలాంటివి ప్రజల్లో అనవసరమైన భయాన్ని రేకెత్తించే ప్రయత్నమని రహీముద్దీన్ ఖండించారు. విచారణ పేరుతో పోలీసులు వేధించడంతో మనోవేదనకు గురైన మహిళ పోలీస్ స్టేషన్లోనే కుప్పకూలిన సంఘటన నెల్లూరు జిల్లా ఏఎస్పేట పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. ఏఎస్పేట మండలం కావలియ వడ్లపల్లికి చెందిన మణికొండ ఇందిరమ్మ తన తోడికోడలు మాణికొండ రమణమ్మతో ఆస్తి వ్యవహారంలో వాగ్వాదానికి దిగింది. దీంతో ఇందిరమ్మను తోడికోడలు రమణమ్మ ఇంటి నుండి వెళ్లగొట్టింది. రాత్రివేళ ఎక్కడికి వెళ్లాలో తెలియక గ్రామానికి చెందిన శ్రీలక్ష్మి ఇంటికి వెళ్లింది. రాత్రివేళ ఒంటరిగా రావడంతో శ్రీలక్ష్మి వెంకటేశ్వర్లు దంపతులు ఇందిరమ్మకు ఆశ్రయం ఇచ్చారు. ఈ క్రమంలో ఉదయం లేచిన ఇందిరమ్మ తన బంగారం పోయిందంటూ శ్రీలక్ష్మి వెంకటేశ్వర్లు దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి శ్రీలక్ష్మిని రోజు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారణ పేరుతో సాయంత్రం వరకు స్టేషన్ లోనే ఉంచేవారు. ఈ తరుణంలో పోలీస్ స్టేషన్ లోనే ఆమె కుప్పకూలింది. ఇది గమనించిన పోలీసులు ఆత్మకూరు వైద్యశాలకు తరలించారు.